బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరులో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా 2 వరుస హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కి పడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయ్యప్ప గుడి సెంటర్లో భక్షు అనే వ్యక్తిని కిరాతకంగా పొడిచి మరీ చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మద్యం మత్తులో విచక్షణ రహితంగా గుండెలపై పొడిచారు యువకులు. దీంతో ఆ వ్యక్తి ఘటనా ప్రదేశంలోనే మరణించినట్టుగా అక్కడ తెలుస్తోంది. దాంతోపాటు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగానే భక్షువుకి సంబంధించి ఆసుపత్రిని తరలిస్తున్న క్రమంలో కూడా ఎక్కడైనా కొన ఊపిరి ఉందనుకుంటూ వాళ్ళ ఆసుపత్రి తరలిస్తున్న తరలో కూడా అప్పటికే తను మృతి చెందినట్టుగా భావిస్తున్న పరిస్థితి. ఇక మారుతినగర్ ప్రాంతంలో సుల్తాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో సుల్తాన్ను కత్తితో పొడిచారు 2 వ్యక్తులు. వరుస హత్యలతో నెల్లూరు జనం భయపడిపోతున్నారు. ఇన్ఫాక్ట్ వణికిపోతున్నారు. అసలు నెల్లూరులో ఏం జరుగుతోంది? నెల్లూరులో ఎందుకు ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి? అసలు నెల్లూరుకి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, సుల్తాన్కి సంబంధించిన మృతుడు, సుల్తాన్కి సంబంధించిన పిక్చర్ మీరు చూడడం జరుగుతోంది లెఫ్ట్ సైడ్ బాక్స్లో. అలాగే రైట్ సైడ్ బాక్స్లో మీరు చూడడం జరుగుతోంది మృతుడు భక్షుకి సంబంధించి. ఈ 2 హత్యలు ఒక్కసారిగా నెల్లూరుని షాక్కి గురి చేసింది. ఆ నెల్లూరులో ఏమవుతోంది? నెల్లూరులో వరుస హత్యలకు కారణం ఏంటి? మరి ముఖ్యంగా ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా? లేకపోతే పరువు హత్యగా అక్కడ భావించుకుంటున్న పరిస్థితి, లేకపోతే ఏ కారణమై ఉంటుంది? అసలు ఎందుకు ఈ హత్యలు జరిగాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, అక్కడ ఈ 2 వరుస హత్యలకు కారణం ఏంటి? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ హత్యల తర్వాత? వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో రౌడీజం పెట్టరేగిపోతుంది. మద్యం గంజాయితో పెట్టరేగిపోతున్న యువత ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. నిన్న రాత్రి అంటే గత నెల రోజుల నుంచి వరుసగా హత్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న బిష్టు అనే వ్యక్తిని, అంటే అతను ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, ఎలాంటి గొడవలకు కూడా పోని వ్యక్తిని కొంతమంది నిర్దాక్షిణ్యంగా గుండె మీద పొడిచి హత్య చేయడం జరిగింది. అదేవిధంగా కిసాన్ నగర్లో కూడా మరో వ్యక్తిని కూడా హత్య చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా విఘాతముగా కలుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము భక్షు అంటే అయ్యప్ప గుడి దగ్గర రాత్రి ఏం జరిగింది, అసలు ఎట్లా ఈ హత్య చేశారనే విషయం కూడా తెలుసుకునేందుకు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. అసలు ఏం జరిగింది? భక్షు గారు అనేది అతను ఆటనగర్ లో నుంచి వర్క్ షాప్ లో నుంచి పని చేపించుకుని బండిది టిఫిన్ తీసుకునేదానికి వెళ్ళాడు. టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పిల్లకాయలు కూడా బైకులు వేసుకుని ఆడికి వచ్చారంట. భక్షు బండి పార్కింగ్ చేస్తుంటే భక్షు బండికి తగిలిందంట బైక్. అరే అంత ప్రధానంగా ఎట్లా వచ్చారా, ఇంద్ర చూసుకుని రా కదా, పిల్లకాయలు కదరా, ఇదేమన్నా హైవే రోడ్ అని చెప్పి అరిచారంట. అంటే స్పీడ్ గా వచ్చి అతని వాహనాన్ని గుద్దారు. అదే స్పాట్ లో జరిగింది, చెప్పింది ఏరే వాళ్ళు కూడా చెప్పింది అదే మాట. తర్వాత ఇద్దరికి వాదన జరిగింది. నువ్వు ఎంతరా అంటే నువ్వు ఎంతరా అని చెప్పి పిల్లోడు వాదన చేశాడు, ఆయన వాదన చేశారు. ఇద్దరు ఒక చెంప దెబ్బ ఈయన కొట్టాడంటే ఆయన కొట్టాడు. దాని తర్వాత ఆ వాదన జరిగేటప్పటికి ఇంకా ఎక్కువ అయిపోయేటప్పటికి ఆ పిల్లోడు కత్తి తీసుకుని పొడి చేశాడంట సార్. అది గుండెల మీద పొడిచారు, 2-3 పోట్లు పొడిచున్నారు సార్. అది సార్ చనిపోయిన వ్యక్తి ఎలాంటి గొడవలకు ఎలాంటి అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏం ఇబ్బంది లేదు సార్. వాళ్ళ కుటుంబం అసలు రోడ్లోకి రాదు, వాళ్ళు ఎవరు అనేది కూడా పక్కన ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు. అంత జాగ్రత్తగా చేస్తున్నాడు. అతను ఒకరు గొడవలకు పోయేవాడు కాదు. ఏ షాప్ కాడు, వర్క్ షాప్ 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నా షాప్కి వస్తుంటాడు. ఏ పని చేయించుకున్నా అతను వచ్చి అతను పని చేయించుకుని అతను ఏదో అతను ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చేసి వెళ్ళిపోతాడు తప్ప ఎవరితో ఇదిగా దుర్చారంగా మాట్లాడేది, ఇంకా ఎగస్టాలు మాట్లాడేది అటువంటి క్యారెక్టర్ కాదు, అటువంటి వ్యక్తి కాదు సార్. అది ఇప్పుడు అంటే నిర్దాక్షిణ్యంగా చంపడము అంటే గంజాయి మద్యం అంటే 18-19 సంవత్సరాల యూత్ అంటే కదా సార్. వాళ్ళైతే బంగ్యాకి దాగి ఉన్నట్టే అనిపించింది సార్. రాత్రి ఆడ ఉండే వాళ్ళందరూ బంగ్యాకి దాగి ఉన్నారు. 3 వచ్చారండి సార్ వెహికల్ వాళ్ళు. 2 పిల్లకాయలు దొరికారా, 1 దొరికారు అనేది కన్ఫర్మ్ కాలేదు. ఇంకా ఒకరైతే స్టేషన్ లో ఉన్నారు. 3లో 2 జంప్ అయిపోయినారని చెప్పి వాళ్ళైతే బంగ్యాకి దాగేస్తున్నారు. ఇది జరిగింది అని చెప్పి ఆడ మొత్తం చెప్పారు. నా కొడుకు అన్నారు. ఆడ పక్క నుంచి చూసి నాకు ఫోన్ చేసేప్పుడు నేను వెళ్ళి కనీసం 100 మంది ఉన్నారు సార్. ఆడ ఎవరు ముందుకు పోలేదు. అతను బ్లడ్ పోతా ఇంకా ఆడే పడిపోయినాడు. చచ్చిపోయే మూమెంట్ లో ఉంటే ఇంక నేను చూడలేక ఆటోని పిలిచి అప్పటికి సీఏ గారు వచ్చేసారు 5 పోలీస్ స్టేషన్ నుంచి. వాళ్ళ సహకారం అందరం తీసుకుని, ప్రజల సహకారం కూడా తీసుకొని ఆటోలో ఎక్కించుకొని బొల్లేని హాస్పిటల్కి తీసుకొచ్చాము. బొల్లేని హాస్పిటల్కి తీసుకొచ్చిన 15 నిమిషాలకి 20 నిమిషాలకి అతను చనిపోవడం కారణం జరిగింది సార్. అంటే అతను పరారైపోయారా? వాళ్ళు మొత్తం అతను పొడిచి పరారైపోతుంటే ఆడ ఉండే పబ్లిక్ పట్టుకుని పోలీసు వాళ్ళకి అప్పగించారు సార్. అవును సార్.
శివగారు మీరు చెప్పండి, అసలు ఏంటి లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫైల్డ్ అని విమర్శలు అయితే ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం చెప్తున్నారు ఫైల్డూరు కొన్ని విషయాల్లో అని కూడా. మీరు ఎలా చూస్తారు? అంటే వర్షం మటర్లు జరుగుతున్నాయి సార్. ఇక్కడ మనం గమనించాలి సార్. ఇక్కడ విచ్చలవిడితనంగా బయట ఊళ్ళ నుంచి వచ్చేస్తున్నారు. ఎవరో కూడా తెలియదు, ముక్కు ముఖాలు తెలియదు. వీళ్ళు బళ్ళు వేసుకొని విపరీతంగా స్పీడ్ పోవడం, అదేవిధంగా బంగాకి తాగడం, మద్యం సేవించడం. అసలు 16 ఏళ్ల వయసు 12 ఏళ్ల పిల్లకాయలు కూడా బార్ల కాడికి వెళ్ళి మందు తీసుకోవడం చూస్తూ ఉన్నాము. ఏమన్నా అంటే రివర్స్ అయిపోతున్నారు. నిన్నటి జరిగినటువంటి దారుణమైన విషయం ఏంటంటే, ఆ అల్లాబక్ష అయితే ఎవరైతే ఉండారో అతను ఎవరి జోలికి పోయేవాడు కాదు. అతను ఒక ప్రస్తావన వాడు. అతని కుటుంబం ఏందో, అతని ట్రావెల్స్ ఏందో అంతవరకు తప్ప వేదాపల్ సెంటర్లో ఉంటాడు. బాగా పరిచయస్తులు కూడా మాకు. ఒకరు జోలికి పోతాడంటే మాత్రం అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అటువంటి అతన్ని చంపేయడం అంటే మాకందరూ కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే అసలు ఎవరు గొడవలకు పోయేవాడు కాదు, ప్రస్తావనకు వచ్చేవాడు కాదు, పార్టీ మీటింగ్లకు వచ్చేవాడు కాదు. అలాంటి వ్యక్తిని అతి దారుణంగా చెప్పారంటే ఈ రౌడీజం అనేది పెట్టలేకపోతున్నమాట వాస్తవమే. కానీ మా లిమిట్స్లో మా సీఏ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ అయింది. అయినా కూడా మా దరిద్రం ఏమో కానీ మా పరిధిలోకి వచ్చేటప్పటికి మటలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా చాలా బాధగా ఉంది మాకు. దీన్ని ఉక్కుపాదంతో అనిస్తే తప్ప ఈ జిల్లా బాగుపడే పరిస్థితి లేదు. దాదాపుగా నిన్నటి రోజున 3 మటలు జరిగాయని చెప్పని వింటా ఉన్నాను నేను. అది 9 గంటలకు నిన్న పోతా ఉంటే అక్కడ పేకలు ఉంటారు, మేము పట్టించుకోమకి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత 10-20 నిమిషాలు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేటప్పటికి ఇట్లా అల్లాబక్ష అంటే ఇతను అనుకోవాలి, అల్లాబక్ష అనుకోవాలి. తర్వాత తెలిసింది నాకు తైతునని. చాలా బాధాకర విషయం. అయితే నిజంగా అయితే ఈ పరిస్థితిని ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, పోలీస్ సిబ్బంది అంతా కూడా మట్టుమాయం చేయాలని చెప్పి మాత్రం కోరుకుంటా ఉన్నాం. సుబ్బయ్య, అంటే గత నెల రోజులు నేను చూసుకుంటే, అంటే మీరు కూడా పొదలకూరు రోడ్ వాసి, అదిగాక స్కూల్ ఎదురుగానే ఒక హత్య జరిగింది. అది జరగకముందే వారం రోజుల కిందట సారేంగడ దగ్గర ప్రగతి నగర్లో కూడా వాసు అనే డ్రైవర్ని కూడా చంపేశారు. ఇప్పుడు అయ్యప్పగుడ రాత్రి భక్షుడిని హత్య చేశారు. ఈ మొత్తం ఎలా చూస్తారు? మీరు ఒక లీడర్గా, టీడీపీ పార్టీ లీడర్గా ఉన్నారు. ఈ విషయాలు, ఈ మర్డర్లు కానీ, లాండ్ ఆర్డర్ విషయాన్ని కానీ మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ, ఉన్నత స్థాయి దృష్టికి కానీ ఏమైనా తీసుకెళ్తారా? ముందుగా మేము ట్రావెల్స్ ఏజెంట్లు. మా యొక్క జీవన విధానం ట్రావెల్స్ ఏజెంట్. మా ట్రావెల్స్ ఏజెంట్ తరపు నుంచి ఎవరైతే ఈ మృతి చెందినటువంటి భక్షుడికి వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ, ఇదొక వాళ్ళ కుటుంబానికి ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే భక్షు చాలా సౌమ్యుడు. మా ట్రావెల్ ఏజెంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అతను మృతి చెందాడు అని అంటే యావత్తు ట్రావెల్స్ ఏజెంట్ అంతా ఈరోజు జీజీహెచ్ మార్చరీ దగ్గర రావడం, అతని మీద ఉన్నటువంటి అభిమానం, అతను సంపాదించుకున్నటువంటి ఆస్తి ఏంటంటే ఈ నలుగురితో అతను ఉండేటువంటి విధానమే ఈరోజు అతని కోసం ఇంతమంది తల్లి రావడం. అయితే మరొకసారి వాళ్ళ కుటుంబానికి మా ట్రావెల్స్ ఏజెంట్ తరఫున ప్రకార సానుభూతి తెలియపరుస్తున్నాం. అయితే ఈ యొక్క 3 రోజుల వ్యవధిలో, దాదాపు ఒక వారం 3 రోజుల వ్యవధిలో సారాంగిటి సెంటర్ కానివ్వండి, కిసాన్ నగర్ కానివ్వండి, ఈరోజు నిన్న వేదాయపాలెం, ఇవన్నీ మటలు జరగడం అన్నటువంటి పరిస్థితి మంచి సాంప్రదాయం అయితే కాదు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. ట్రావెల్స్ యాజమాని భక్షు వాళ్ళ స్నేహితులు మొత్తం ఇక్కడ రావడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అంటే భక్షు ఎలాంటి వాదాస్పదమైన వ్యక్తి కాదు. అతను వ్యాపారం ఏంటో అతను చూసుకొని వెళ్ళే వ్యక్తి. అలాంటి వ్యక్తి టిఫిన్ కోసం అయ్యప్ప గుడి సెంటర్కు వెళ్ళి ఉండగా వేగంగా వచ్చిన కొంతమంది యువకులు వచ్చి అతని వాహనాన్ని ఢీకొనడం, ఆ తర్వాత అతను ఎందుకు ఢీకొన్నారు, కొద్దిగా చిన్నగా రావచ్చు కదా అన్నందుకు కత్తి తీసి అతను పొడవడం జరిగింది. అయితే ఈరోజు భక్షు కుటుంబం వీధిన పడింది. అయితే కేవలం పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. 10 గంటల తర్వాత పోలీస్ అసలు పూర్తిగా కనుమరుగైపోతుంది. నెల్లూరు నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా విఘాతం కలుగుతున్నాయని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సైతం చెప్తున్నారు. గతంలో ఉన్నప్పుడు ఎస్పీలు కానీ ఇది కానీ మొత్తం అసలు చాలా పకడ్బందీగా చేసేవాళ్ళు. రౌడీ షీటర్లని ప్రతి వారంకి ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా కాలేజీలలో మత్తు సిగరెట్లు, అదేవిధంగా గంజాయి వంటి అమ్మకాల మీద నిఘా పెట్టేది. నెల్లూరు
నగరంలో గంజాయి ఎక్కడెక్కడ అమ్ముతున్నారో అలాంటి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రము ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రాత్రి 12, 1, 2 గంటలు కూడా మద్యం షాపులు తెరిచి ఉన్నారు, గంజాయి విక్రయాలు చేస్తున్నారు. అంటే 18, 19 సంవత్సరాల యూత్ కూడా మామూలుగా వాళ్ళు కత్తులు పెట్టుకుని తిరుగుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. అయితే వీటిని కళ్ళెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నెల్లూరు ప్రజలు